హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో హాలిడేస్ ఇచ్చేసారు కదా, సమ్మర్ హాలిడేస్. సో మేమైతే వాళ్ళ సాటర్డే బ్లాగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంది, అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి ఎంత దూరం కాదనుకోండి, 1/2 కిలోమీటర్ కూడా ఉండదన్నమాట. దగ్గరలో ఉందని చెప్పేసి వాళ్ళ టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే కదా, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే ఇంకా మేమైతే వచ్చేసాం అనమాట. నిజంగా చెప్పాలంటే టెంపుల్ నిజంగా చాలా బాగుంటుందని మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకినాడలో ఉన్న వాళ్ళకైతే మాత్రం టెంపుల్ దర్శనం చేసుకున్నాక ఇంకా ఇక్కడ విష్ణుమూర్తిని చెప్తున్నారంటే అక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట, ఫేస్ ఆర్కే చూపించట్లేదు అనమాట. దానికి ఆపోజిటే గరుడని అయితే చెప్తున్నారనమాట. ప్రస్తుతానికి అయితే చెక్కుల్లోనే అయితే ఉంది గైస్. ఇంకా చెక్కుల్లో ప్రోగ్రామ్ చూసేసుకుని అక్కడ మేమైతే బయటకు వచ్చామన్నమాట. ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంకా ఫేస్ అయితే చూపించట్లేదు అనమాట. ఓపెన్ చేసే టైంకి చూపిస్తారు. 1 ఇయర్ నుంచి ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. 1 ఇయర్ దాటే ఉంటుంది నాకు తెలిసి ఉండగా అయితే కనుక. దానికి ఆపోజిట్ అయితే గరుడని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా అక్కడ దర్శనం చేసుకుని ఇంకా అటు చుట్టుపక్కల చూసుకుని మేమైతే బయటకైతే వచ్చేసాం అనమాట. పిల్లలు నిజంగా మామూలుగా అలా చేయట్లేదండి, ఎందుకంటే మామూలుగా లేదనమాట. ఎండ బాగా మండుతుంది బయట. ఇంక చూసుకుని బయటకైతే వచ్చేసాం అనమాట. దానికి రైట్ సైడ్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది కదా, చుట్టుపక్కల ఏరియా అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ వెళ్ళి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కాకినాడలో ఉన్న వాళ్ళకి దగ్గరలో జిఎంవరం అనమాట. జిఎస్రామ్ ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారనమాట. మన గూగుల్లో సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది. చాలా బాగుంటుంది కదా టెంపుల్ అయితే మాత్రం. నిజంగా ఈ టెంపుల్కి వచ్చామంటే ఎక్కలేని మనశ్శాంతి, ప్రశాంతత వస్తుంది అనమాట. చుట్టుపక్కల వాతావరణం అట్లా ఉంటుంది అనమాట, చెట్లతో పిట్టలతోటి. నిజంగా చాలా బాగుంటుంది. నేను చెప్తున్నానని కాదు, మీరు చూస్తే తెలుస్తుంది అనమాట ఇక్కడ వాతావరణం ఎలా ఉందో అని చెప్పేసి. అవునండి, మా ఊళ్ళో టెంపుల్ అంటే మాత్రం చెప్పేసరికి చాలా టైం అయిపోయింది అనమాట. ఇంకా చుట్టుపక్కల చూసుకుంటే కొత్త రకరకాల పిట్టలు, బర్డ్స్, అనిమల్స్ కూడా ఉంటాయి. చూడండి చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం చేసుకుని అయితే ప్రసాదం పెడతారనమాట మనకి లెఫ్ట్ సైడ్లో. అక్కడ కనిపిస్తుంది చూసారు, అన్న ప్రసాదం అని చెప్పేసి. ఇంకా అక్కడైతే ప్రసాదం తీసుకుని ఇంటికైతే వచ్చేసాను అనమాట. నిజానికి ఇప్పుడైతే లాక్ చేసేసి కానీ చుట్టుపక్కల మా చిన్నప్పుడు అయితే మాత్రం ఫ్రీగా ఉండేది అనమాట. ఉయ్యాలు అవి ఉండి మంచిగా ఆడుకునే వాళ్ళు. ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడ లాక్ చేసేసారు. బయటికి అటు వెళ్ళాల్సిన పని లేకుండా మొత్తం లాక్ చేస్తారనమాట. అంతకుముందు అయితే మేము చాలా బాగా ఆడుకునే వాళ్ళం. నా పెళ్ళి అవ్వకముందు అయితే మాత్రం ఇక్కడ ఆడుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు ఆడుకోవడానికి లేదు, మొత్తం లాక్ చేస్తారనమాట. ఎక్కడికక్కడే స్కూల్గా పెట్టేస్తారు కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. గాయత్రిని అసలు ఇందులోనే జాయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా దగ్గరగా జాయిన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ స్కిప్ చేశాను అనమాట. శరణ్య స్కూల్ గైస్, మీరు చెక్ చేయండి గూగుల్లో, ఎక్కడైనా మనకి లొకేషన్ చూపిస్తుంది. కానీ టెంపుల్ నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయలేని వాళ్ళు విజిట్ చేయండి. ఇంకా మామూలుగా లేదనమాట, ఖాళీ లేదు, ఫుల్ జనం ఉన్నారు. ఇంకా సాటర్డే అయితే మాత్రం జనం ఎక్కువ ఉంటారనమాట. ఇంక దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి ఇంక మేమైతే పక్కనే ఉన్న కోరంగి ఫారెస్ట్కి అయితే వచ్చామన్నమాట. నిజంగా జనం చూసారు కదా, అసలు సమ్మర్లో ఏంటో కూడా తెలియట్లేదు, అంతలా తిరుగుతున్నారు బయట. ఎండలో చల్లగా ఉన్నట్టు తిరుగుతున్నారు అనమాట. మేము కూడా అందుకే వచ్చామనుకోండి. ఫస్ట్ టైం అనమాట నేను టెంపుల్కి వెళ్ళాక పిల్లలైతే పడుకున్నారని చెప్పేసి మేమైతే ఇంకా అమ్మ దగ్గరే వదిలిపెట్టేసి పిల్లల్ని తీసుకురాకుండా గాయత్రిని ఓన్లీ తీసుకుని వచ్చాను అనమాట. ఇదే ఫస్ట్ టైం ఏమో నేను ఫ్రీగా తిరగడం కోసం మా పిల్లలు వదిలేసి వచ్చాను. నిజానికి తీసుకొద్దాను, కానీ మా పిల్లలు పడుకున్నారనమాట. మార్నింగ్ అంతా తిప్పేశాను కదా, అలసిపోయి ఉన్నారు. ఇంక పడుకున్నారు. అమ్మ వెళ్ళిరా నువ్వు, నేను చూస్తానని చెప్పేసి అనేసరికి మేమైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ మామూలుగా లేదండి బాబు, కోతులు చాలా ఉన్నాయి. నేను వచ్చాను కానీ చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంక పిల్లలు పుట్టాకైతే రాలేదనమాట. ఇంక మీ కోరంగి ఫారెస్ట్కి అయితే రావాలి, కానీ తిరగాలి, కానీ మొత్తం చూడొచ్చు అనమాట. తిరిగి ఒప్పుకుండాలి, అంత నడకే అనమాట. చెక్కల బీచ్ అంటారు కదా, సో అక్కడ అందనమాట. ఒకవేళ కాకినాడ విజిట్ చేసిన వాళ్ళు ఈ ఏరియాని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మామూలుగా లేవండి, చూసారు కదా ఎన్ని కోతులు ఉన్నాయో. నిజానికి జూమ్ చేశాను అనమాట, కొంచెం దూరంగానే ఉన్నాయి అనుకోండి, మనుషులకి దగ్గరగా ఏం లేవు. అయితే చాలా జనం ఉన్నారు గైస్, చూసారు కదా ఎంతమంది ఉన్నారో. నిజం ఖాళీ లేదనమాట. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. మెయిన్ మా గాయత్రి కోసం అనమాట నేను వచ్చింది. గాయత్రి బాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి. పిల్లలు పుట్టడమేమో కానీ పిల్లలు పుట్టాక పాపం గాయత్రిని ఇంకా బయటకి ఎక్కడ తిప్పడం తగ్గించేశాను అనమాట. ముందు అంత తిప్పినా ఇప్పుడు తగ్గించేశాను, ఎందుకంటే 2 పిల్లలు తీసుకుని వెళ్ళాక భయం వేసి మానేశాను అనమాట. మెయిన్ పిల్లల కోసం, ఇంకా గాయత్రి కోసం అని చెప్పేసి మా ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు మొత్తం అందరూ వచ్చాము. మా చిన్న పిల్లలు ట్విన్స్ తప్ప మిగతా అందరూ వచ్చాము అనమాట. ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంక పిల్లలు తీసుకుని నాకులాగా అందరూ బయటకు వచ్చి ఉంటారు. అది అనుకున్నాను, ఎంత జనం చూసి కూడా. చాలా అయితే ఎండ అయితే ఉంది కానీ చాలా చల్లగా అనిపిస్తుంది కదా, చెట్ల కింద కూర్చుంటే మాత్రం ఇంక పిల్లల్ని ఆడించాను కాసేపు. అయితే మాత్రం ఇంక మొత్తం ఫారెస్ట్ మొత్తం ఒక రౌండ్ వేసాం అనమాట. పిల్లలకి ఏం కావాలో తీసుకొని మంచిగా ఫొటోస్ తీసి వీడియోస్ కట్ట తీసుకొని మంచిగా వచ్చాము. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఇంక పిల్లలతో అయితే మామూలుగా ఉంటుందని తెలుసు కదా, ఎక్కడ ఏం కనిపిస్తే ఆగిపోవడమే. మన వాళ్ళకి ఇక్కడ టాయ్స్ కట్ట ఏమీ లేవు, కానీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి.
గైస్ లోపల. అండ్ మళ్ళీ బయట కొనుక్కునే లోపలికి అలౌ చేయరనమాట. ఓన్లీ మనం లోపల కొనుక్కొని తినాల్సిందే తప్ప బయట ఫుడ్ అయితే అలౌ చేయరనమాట. ఇంకా పిల్లలు చేసుకుని అయితే చక్కగా తిరగేసాం అనమాట. చిన్న చిన్న పిల్లలు వచ్చారు అనుకోండి, మరి పెద్ద ఏజ్ వాళ్ళు ఎవరు రాలేదనమాట. అంటే నా ఏజ్ వాళ్ళు పిల్లలు పిచ్చుకలు అందరూ వచ్చామన్నమాట. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ ఎక్కడికైనా వెళ్ళామంటే చాలు పిల్లలు లేచి ఉంటారా, తిన్నారా, ఉన్నారా, ఆ పాలు తాగుతారంటావా, ఏడుస్తారంటావా, లేచారా లేదని మనసంతా అక్కడే ఉంటుంది అనమాట. ఇంకా ఎన్ని అనుకున్నా ఏం చేస్తాం చెప్పండి, ముందు మనం తిరగాలి. ఈడే మా తమ్ముడు అండి, నా ముద్దుల తమ్ముడు ఈడొక్కడే. చాలామంది అడుగుతున్నారు కదా అమ్మ వాళ్ళకి, నేను మా తమ్ముడు అనమాట. అమ్మకి ఓన్లీ వంటలో పెద్దమ్మాయి నేను, తర్వాత తమ్ముడు అనమాట. తమ్ముడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. సో తమ్ముడు, నేను, మా ఫ్యామిలీలో బొడ్డోళ్ళు అందరూ వచ్చామనుకోండి. మీకు చెప్తే కూడా తెలియదు, సో చూపిస్తాను. నిజానికి చెప్పాలంటే ఇలాంటి ప్లేస్లకి రావడం వల్ల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడు ఇంట్లో ఉండి మగ్గిపోయానండి బాబు పిల్లలతోటి. మగ్గిపోయినాను కంటే కొంచెం పాలతో కొంచెం విసిగిపోయాను అనమాట. ఇంకా ఇంట్లో 4 గోడల మధ్యలో ఇంక బయటకు వచ్చేసరికి ప్రశాంతంగా ఫ్రీగా అడుగురు అనమాట. ఇంక నేను ఉయ్యాలో కూర్చోమని చెప్పేసి మా తమ్ముడే నన్ను ఊపుతున్నాడు అనమాట. నిజానికి నేనంటే మా తమ్ముడికి చాలా ఇష్టం లేదు, నాకు తెలియదు. కానీ నాకంటే మా తమ్ముడు అంటే మాత్రం చాలా ఇష్టం అనమాట. ఇంక మా తమ్ముడు ఊపుతుంటే నేను ఊగుతున్నాను అనమాట. ఎక్కడ దారుణం చూసారా, ఎవరైనా తమ్ముడు కూర్చుంటే నేను పిల్ల బ్యాచ్ వచ్చానమాట. ఎంతమంది వచ్చాను చూసారా. మొత్తం వెళ్ళేటప్పుడు కౌంట్ చేసుకోవాలి అందరూ ఉన్నామా లేదని చెప్పేసి. నిజానికి చక్కల బీచ్ తిరిగే కంటే నిజంగా కాళ్ళు ఆగిపుట్టినాయండి. అంత నీరసం వచ్చేసింది అనమాట. అటు ఇటు తిరిగి మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఇంకా హాలిడేస్ కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు వదిలిపెట్టి మేము తిరిగామన్నమాట. ఇంకా టెంపుల్ అంతా తిరిగాము, మళ్ళీ ఇక్కడ తిరిగాము అనమాట. ఫుల్ ఎల్లాడిపోయారు అందరూ కూడా. ఇంకా చక్కగా ఎంజాయ్ చేసాం అనుకోండి పిల్లలతో అయితే మాత్రం. ఈసారి కూడా మీరు కూడా వచ్చేసండి కారంగ్ ఫారెస్ట్కి. ఒకవేళ చూడకపోతే కనుక, ఒకవేళ చూస్తే కనుక ఎవరు చూసారో కింద కామెంట్ చేయండి. ఈసారి కాకినాడ కూడా వచ్చి మంచిగా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయండి బాబు. మా కాకినాడలో టెంపుల్స్ విజిట్ చేయాల్సి చాలా ఉన్నాయి. సో ఎవరైనా రావాలి అనుకుంటే కనుక ఈ సమ్మర్కి మంచిగా అటు ఇటు ట్రిప్స్ చేయండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడు చేస్తామండి, ఇప్పుడు తిరగకపోతే కాళ్ళ నొప్పులతో ముడుకల నొప్పులతో ముసలాలు అయ్యాక తిరుగుతామా, లేదు కదా. ఇప్పుడే మంచిగా ఎంజాయ్ చేయండి. మేమైతే చక్కగా ఎంజాయ్ చేసామండి. అక్క నీ పని బాగుంది అక్క, పిల్లల్ని వదిలేసి మంచిగా తిరుగుతున్నావు కదా అంటే, నిజానికి ఇప్పుడిప్పుడే తిరుగుతున్నానండి. అంతకుముందు అసలు తిరగలేదు నేను. ఇప్పుడు పిల్లలు వదిలేసి ఇప్పుడు తిరుగుతున్నాను. అదన్నా అమ్మ చూస్తున్నారని చెప్పేసి మేమైతే చక్కగా చక్కల బీచ్కి వచ్చామన్నమాట. నిజానికి ఒకటే చెక్క ఉందన్నమాట, ఒక మనిషి వెళ్ళేలాగా. అందులోనే రావాల్సిన వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు మేమే అటు ఇటు తిరుగుతూ ఉన్నమాట. చూడండి ప్రశాంతంగా ఎంత బాగుందో. మొత్తం చుట్టుపక్కల కూడా మనకి చెట్లు అనమాట. నిజానికి కింద వాటర్ ఉంటుంది గైస్. మనకి ఆ వాటర్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది అన్నది మీకు చూపిస్తాను అనమాట. ఏరు పొంగుతుంది అంటారు కదా, సో ఆ ఏరు ఎక్కడ ఉంది ఏంటో మీకు చూపిస్తాను. మొత్తం చెట్లు అనమాట. మీరు చూస్తున్నారు కదా చుట్టుపక్కలే చెట్లు అనమాట. మళ్ళీ 5, 6 అయిందంటే మొత్తం దోమలు ఉంటాయన్నమాట. వెంటనే చూసేసుకొని మేమైతే చక్కగా వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. నిజానికి వెళ్ళిన వాళ్ళు ఈ బీచ్ మేము వెళ్ళి చెక్క మీదే, వచ్చిన వాళ్ళు కూడా ఇదే చెక్క మీద అనమాట. పడ్డారంటే కనుక పైకి రావడానికి కూడా స్కోప్ లేదనమాట, అంత హైట్ ఉందనమాట. మీరు చూస్తున్నారా, మొత్తం కింద వాటర్ ఉంటుంది అనమాట. మీకు చెప్పాను కదా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని చెప్పేసి. ఈ ఏరియా గైస్, ఈ ఏరియా మనకి పైకి పొంగుతుంది అనమాట. ఇంక పైకి పొంగడం వల్ల చెట్లన్నీ మంచిగా గ్రీనిష్గా ఉన్నాయన్నమాట. ఈ వాటర్ వల్ల అండి. ఈ వాటర్ చూడడానికి అలా కనిపిస్తుంది, కానీ వాటర్ అంటే నాకు చాలా భయము. ఎందుకంటే నాకు ఎదురాదు కదా, చాలా ఊహించేసుకుంటాను అనమాట వాటర్ చూడగానే. ఇంకా ఏరియా విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందండి. వ్యూ అయితే మాత్రం మంచి గ్రీనిష్గా ఉందన్నమాట. మనకి ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది కదా, వీడియోలో కంటే మనం డైరెక్ట్గా గ్రీనిష్గా చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఈ సమ్మర్కి మీరు ఎక్కడికి వెళ్ళారో లేదో కొంత కామెంట్ చేయండి. ఒక వెళ్ళకపోతే కనుక వెళ్ళండి. పిల్లలతో ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని చెప్పండి. ఇప్పుడే ఎలా ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్.